అన్నం పెట్టానా అన్నం పెట్ట ఇటీవలే ముగిసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి 60 మంది కార్పొరేటర్ సభ్యులకు మరియు నిన్ననే ఎన్నికైనటువంటి నూతన మేయర్ మాంగాలి స్వామి గారికి, డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లన్న గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ స్వాప్నికులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి యొక్క గుండె చప్పుడైనటువంటి మహాత్ముడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఇదే రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారు 14 ఏళ్ళు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో. పూర్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి కేసీఆర్ గారు దిగిపోయే నాటికి వ్యవసాయ ఉత్పత్తి కనీసము 300% పెరిగింది. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తీర్ణం దాదాపు 300% పెరిగింది. తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు 300%. తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, ఏ ఒక్క రంగం తీసుకున్నా కానీ కేసీఆర్ గారి బంగారు పాలనలోనే ఇది సాధ్యమైంది తప్ప ఇప్పుడున్నటువంటి గడిచినటువంటి 2 ఏళ్లలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణని సత్యనాశనం చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, పౌరురాలు, అవ్వ, తాత, నిరుద్యోగులు, చిన్నపిల్లలు సైతం గంటాపదంగా చెప్తున్నారంటే కేసీఆర్ గారిని ఏ రకంగా వాళ్ళు మరి మిస్ అవుతున్నారో ఇలా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నిన్నగాక మొన్న చూసినాం మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి భాషా తీరు ఎలా ఉందంటే తెలంగాణను సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని జాతిపితను పట్టుకొని ఎవరికిరా నువ్వు జాతిపిత అనే ఒక అహంకారపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి మాటలు, ఒక కుసంస్కారి ఆయన, ఒక అర్భకుడు, అధముడు, ఇంతకంటే ఇంకా ఏం పదాలు దొరుకుతలేవు నాకు. చాలా బాధతో చెప్తున్నాం. ఇలా ఆయన 72వ జన్మదినం చేసుకుంటాం మనం. నిన్నగాక మొన్న అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయనకు పదవి ఇచ్చింది ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని. కేసీఆర్ గారిని అడ్డగోలు మాటలు మాట్లాడితే హామీలు నెరవేరుతాయండి ఎక్కడైనా? ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి పనిలో 10% మందం పని కూడా నువ్వు చేయకుండా అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని ఎవరికిరా జాతిపిత అనుకుంటా సంబోధిస్తూ నీ యొక్క అహంకారము, నీ యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ని బయటపెట్టుకుంటావు. నువ్వు ఇట్లనే కొనసాగితే కనుక ఖచ్చితంగా మరొక 3 ఏళ్ళే ఉంది నీకు. 3 ఏళ్లలో లాస్ట్ 6 నెలలో 7 నెలలో ఎలక్షన్లకు పోతుంది. లాస్ట్ 2 ఏళ్లలో నిన్ను ఖచ్చితంగా నువ్వు ఏదైతే నల్లమల బిడ్డ అని గొప్పలు చెప్పుకుంటావు, పొంకరాలు కొట్టుకుంటావో అదే నల్లమల అడవుల్లో నిన్ను, నీ రాజకీయ పార్టీని రాజకీయంగా పాతిపెట్టడం ఖాయం. నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. పెద్దలను గౌరవించు. పెద్దలు ఉన్నది ఎందుకు గౌరవించడానికి, వాళ్ళని అగౌరవపరిస్తే ఏమొస్తుంది అని నాకు అర్థం కాదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీకి దిక్కు లేదు. ఇవాళ దాకా రైతు బంధు లేదండి. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడే నాట్లకు ముందు వేసినోడు. ఇవాళ దాకా కూడా రైతు బంధు లేదు. నాటు పడి 4 రోజులు అవుతుంది.
సింగరేణి కార్మికుల సమస్యలు జీతాలు ఇవ్వడానికి వాళ్ళు ఓడీలు పెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు జీతాలు ఇవ్వడానికి మన సింగరేణి కార్మికులకు బోనస్ సరిగ్గా ఇయ్యరు. సింగరేణిలో ఉన్నటువంటి పైసలు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్లకి ఖర్చు పెడతారు. మెడికల్ బోర్డు కండక్ట్ చేయరు. ఇన్ని రకాల సర్వనాశన పనులు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మైండ్ సెట్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారిని తిట్టడం ఒక పనిగా పెట్టుకున్నాం. అయినప్పటికీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఇమేజు ప్రజల్లో చెక్కు చెదరలేదు. కేసీఆర్ గారిని ఒక దేవుడిలాగా, ఒక మహాత్ముడిలాగా ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీని ఎట్లయితే చూస్తున్నారో తెలంగాణలో కూడా కేసీఆర్ గారిని అదేవిధంగా చూస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రావడం మనం అందరం చూస్తాం. కేవలం 2.5 ఏళ్ళు గడిస్తే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రపు కొట్టు పరిపాలన ఉందో దీన్ని దూరం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి కేసీఆర్ గారికి మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్.